శ్రీ వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో జూన్ 26వ తేదీ గురువారం రోజు నుంచి జూలై 4వ తేదీ వరకు మనకి ఆషాఢ గుప్త వారాహి దేవి నవరాత్రులు అయితే రానున్నాయండి. పూజలు చేసుకోవాలన్న కోరిక చాలా మందిలో ఉంటుందండి. అయితే పూజకు ఎటువంటి సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకోవాలి, నేనైతే ఈ రోజు వీడియోలో కొన్ని సామాగ్రిని అయితే నేను మీకు తెలియజేస్తానండి. 9 రోజులు కూడా మీరు ఎటువంటి హడావిడి పడకుండా ఈ పూజా సామాగ్రి లిస్టును కనుక మీరు చూసుకుంటూ కనుక అన్నీ అరేంజ్ చేసుకుంటే మీరు ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటారండి. మరి పూజకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రిని నేను తెలియజేస్తున్నాను. ముందుగా అయితే పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమ అనేది ఎందుకు పెట్టుకుంటాము అంటే అమ్మ దగ్గర నిండుగా మనం పెట్టుకోవడానికి, అలానే ముత్తైదులు ఎవరైనా వస్తే వాళ్ళకి కాళ్ళకి పసుపు అనేది రాయాలండి. కుంకుమ అనేది అమ్మవారికి ముఖ్యంగా అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజ అనేది చేస్తారండి. తర్వాత అక్షింతలండి, కొద్దిగా బియ్యము కొద్దిగా నెయ్యి వేసుకొని అక్షింతలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పూజలో చాలామంది పుష్పాలు అలానే మనకి కుంకుమ ఇవన్నీ లేనప్పుడు అక్షింతలతో కూడా అష్టోత్తరాలు అంటూ పట్టించుకోవచ్చు. తర్వాత అమ్మవారి ఫోటో అండి. ఫోటో ఉంటే ఫోటో కానీ లేదా వారాహి అమ్మవారి విగ్రహం ఉన్నా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. మీ దగ్గర వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటో కానీ దుర్గాదేవి ఫోటో కానీ మీరు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. తర్వాత గణపతి ఫోటో అండి. గణపతి ఫోటో ఉంటే ఫోటో కానీ లేదు అంటే పసుపుతో చిన్న గణపతిని చేసుకొని మీరు పూజ మొదటిది స్టార్ట్ చేసేటప్పుడు గణపతికి పూజ అయిన తర్వాతే వారాహి అమ్మకి పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలండి. మీరు ఒకవేళ మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ పెద్దది కనుక ఉంటే అక్కడే చేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు సపరేట్గా ఒక పీఠం అనేది తెచ్చుకొని ఆ పీఠం మీద అయితే మీరు పూజ చేసుకోవచ్చు. తర్వాత వస్త్రం అండి, ఉతికిందైనా సరే లేదు అంటే ఏదైనా ఒక కొత్త వస్త్రం కానీ పీఠం మీద వేసుకోవడానికి అయితే మనకి ఉపయోగపడుతుంది. తర్వాత జాకెట్ అండి. జాకెట్ పీస్ వచ్చేసి అమ్మవారికి తాంబూలంగా మనం పెట్టడానికి, అలానే ఎవరైనా ముత్తైదువులు వస్తే మీరు ఎంతమందికైనా తాంబూలం ఇవ్వాలి అని అనుకుంటే అన్ని జాకెట్లు అయితే మీరు పక్కన పెట్టుకోండి. అలానే కొంతమందికి కలశం ఆనవాయితీ ఉంటుంది. కలశం మీద పెట్టుకోవడానికి కూడా ఒక జాకెట్ పీస్ని అయితే మీరు సిద్ధం చేసుకోండి. తర్వాత ఆకులు వక్కలు అండి తాంబూలానికి. తర్వాత దీపపు కుందులు, అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా పెట్టుకోవడానికి దీపపు కుందులు అండి. మ్యాక్సిమం 2 దీపపు కుందులు అయితే పెట్టుకుంటారండి. లేదు తర్వాత ఇంకా మీ ఇష్టం అండి, ఎన్నైనా సరే మీరు సిద్ధం అనేది చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఒకటే ఉంది అని అనుకుంటే ఒక దీప ప్రమిద పెట్టుకొని అందులో 2 ఒత్తులతో కలిపి దీపారాధన చేసుకోండి. తర్వాత ఒత్తులు, తర్వాత అగరబత్తులు, కర్పూరం, పూలండి. పూల విషయానికి వస్తే వీలైనంత వరకు నవరాత్రుల్లో ఎర్రటి పుష్పాలకే మీరు ప్రాధాన్యత అనేది ఇవ్వండి. కుదిరితే మీరు రోజా పూలు ఇలాంటి గులాబీ పూలు ఇలాంటి వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. లేదు అనుకున్న వాళ్ళు మీకు అందుబాటులో ఏ పుష్పాలు ఉంటే చామంతి పూలు కానీ మల్లెపూలు జాజులు ఏవైనా సరే మీరు ముందుగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. తర్వాత గంధం లేదా చందనం. కొంతమంది అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు పసుపు కుంకుమతో కాకుండా గంధం కుంకుమతో ఎక్కువగా అలంకరణ చేస్తూ ఉంటారండి. అలానే గంధంతో కూడా అమ్మవారికి అష్టోత్తరాలు అయితే పఠించుకోవడానికి గంధం కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మన దీపారాధనకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మనం సిద్ధం చేసుకోవాలి. అగ్గిపెట్టె, అలానే హారతి పళ్ళెం, పంచపాత్ర అండి. తర్వాత నైవేద్యం విషయానికి వస్తే మహా నైవేద్యంగా మెయిన్గా మనం పెట్టవలసినటువంటి నైవేద్యం వచ్చేసి బెల్లం పానకం అండి. లేదు మీ దగ్గర ఒకవేళ ఉంటే దానిమ్మ గింజలను కూడా మీరు నైవేద్యంగా పెట్టచ్చు, పాలను కూడా నైవేద్యంగా పెట్టచ్చండి. మీ శక్తి కొలది ఏవైనా సరే పండ్లను ఒక 3 రకాలు ఏదైనా సరే మీరు పండ్లను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా దుంపలు, చిలకడ దుంపలు అంటాం కదండి, క్యారెట్ అలానే చామగడ్డలు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా భూమి నుంచి పుట్టినటువంటి ఈ గడ్డలు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారండి. తర్వాత ఇది వచ్చేసి కేవలం ఆప్షనల్ అండి, మీ దగ్గర కనుక ఉంటే మీరు పెట్టుకోండి. అమ్మవారికి సుగంధభరితమైనటువంటి వస్తువులు అంటే జువాది పొడి, పచ్చకర్పూరం, కస్తూరి, అత్తరు ఇవన్నీ కూడా కేవలం ఆప్షనల్ అండి. ఇవన్నీ కనుక ఉంటే మీరు అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ధూప్ స్టిక్స్, దశాంగం, గుగ్గిలం, అలానే తాంబూలంగా మీరు అమ్మవారికి పెట్టుకునేటప్పుడు జాకెట్ అలానే గాజులు. కొంతమంది నిండుగా తాంబూలం పెడుతూ ఉంటారండి, అంటే అమ్మవారికి పౌడర్ అలానే ఇక కాటుక ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు. వాటిని కూడా మీ శక్తి కొలది మీరు ముందుగా అయితే సిద్ధం చేసుకోండి. ఇదండి ఓవరాల్గా అయితే మీరు సింపుల్గా పూజ చేసుకోవాలి అన్నా లేదు మీరు కలశం ఇవన్నీ పెట్టుకొని మీరు పూజ చేసుకోవాలి అన్నా సరే ముఖ్యంగా మీకు పూజకు కావాల్సినటువంటి వస్తువులు అయితే ఇవ్వండి. ఇవి కనుక మీరు ముందుగా కనుక ప్రిపేర్ చేసుకొని పూజకు ఒక 2 గంటల ముందు కానీ లేదా ఒక 2 రోజుల ముందు ఏ అవసరమైతే ముందుగా తెప్పించుకోవాలో వాటన్నిటిని మనం ముందుగా తెప్పించుకుంటే పూజ టైం కల్లా ఎటువంటి హడావిడి పడకుండా ప్రశాంతంగా మీరు పూజ అయితే చేసుకోగలరండి.
ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. వరాహి నవరాత్రి పూజా విధానం, మీకు ఉండేటువంటి డౌట్స్ వీడియో అన్నీ కూడా క్లియర్గా మన ఛానల్లో వీడియోస్ అనేటివి అందించాను. వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో